హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, క్యాన్సర్ అనే సమస్య గురించి, ఒక వ్యాధి గురించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. అసలు ఎందుకు అంత సివియారిటీ పెరిగింది? లేకపోతే మనం తీసుకునే ఆహారం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే ఎలాంటి ఆహారం? ఈ క్యాన్సర్ని నివారించుకోవడానికి, అంటే పూర్తిగా వచ్చి సఫర్ అయ్యేంత వరకు కూడా తెలియదు కదా, ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయంటారా? అసలు మెయిన్ మన ఆహార విధానాల్లో ఏమైనా తప్పిదాలు ఉన్నాయంటారా క్యాన్సర్కి కారణం అవడానికి? అంటే సాధారణంగా వ్యాధులు రెండు రకాలుగా ఉంటాయి, వచ్చేవి తెచ్చుకునేవి. అవును కదా. దానికి అదే వచ్చేవి కొన్ని ఉంటాయి, దానికి ఎవరో ఏం చేయలేదు. అంటే కరోనా ప్రపంచాన్ని అంతా చుట్టుముట్టినా రాని వాళ్ళు ఉన్నాం కదా. అంటే దానికి అదే వచ్చే వ్యాధుల్లో కూడా మనం కాస్త జాగ్రత్త తీసుకుంటే మనకి రాకుండా ఉంటుంది. అంటే మన జాగ్రత్త వల్ల వచ్చేవి కూడా, దానికి అదే వచ్చే వాటిల్లో కూడా మన జాగ్రత్త ప్రధానమైన పాత్ర ఉంటుంది. సో మనం తెచ్చుకునే వ్యాధి గురించి చెప్పక్కర్లేదు, పిలిస్తే మనం పిలిచి తెచ్చుకునేవే మనకి ఎక్కువగా ఉంటాయి. నిజానికి క్యాన్సర్ మనం పిలిస్తే వచ్చే వ్యాధి ఏం కాదు, అది దానికి ఏదో వచ్చేటువంటి వ్యాధి. మన పాత్ర కూడా అందులో గణనీయంగానే ఉంటుంది. మనదేమి ఎక్స్ట్రా వేషం ఏం కాదు. మనమేమి క్యాన్సర్ అనేటువంటి వ్యాధిలో మనం జూనియర్ ఆర్టిస్టులు ఏం కాదు, మనం సీనియర్ ఆర్టిస్టులు. మన పాత్ర చాలా ఉంటుంది, మన రోల్ కూడా బాగానే ఉంది. అదేమి కట్ చేసి ఎడిటింగ్ లో పోయే సమస్య లేదు అసలు. అందువలన అది ఏమిటి, మనం ఏ విధంగా దోహదపడుతున్నాం అనేటువంటి దాని విషయంలో, అంటే మనల్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకుంటే, ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల రీత్యా ఇప్పుడు మనం మైసూర్ బజ్జీనో పూరీనో లేకపోతే ఇంకొకటో బజార్ నుంచి తెచ్చుకొని తినడం అనేదాన్ని మనం అడిగట్టుకుని కూర్చుని నేను తినను అని భీష్మించుకోవడానికి ఈనాటి సామాజిక పరిస్థితులు మనకేమి సహకరించవు. ఏ పెళ్లికి వెళ్ళినా మనకి క్యాన్సర్ వచ్చేవే ఎక్కువ ఉంటాయి, ఏ హోటల్కి వెళ్ళి తిన్నా క్యాన్సర్ వచ్చేవే ఎక్కువ ఉంటాయి, ఎవరింటికి భోజనానికి వెళ్ళి తిన్నా కూడా క్యాన్సర్ వచ్చేవే ఎక్కువ ఉంటాయి. మన ఇంట్లో మనం వండుకున్న దానికి మన ఇంటికి నలుగురు చుట్టాలు వచ్చినప్పుడు మనం వండి పెట్టడానికి తేడా ఉందా లేదా? ఉంటుంది కదా సార్. స్పెషల్స్ 4 రకాలు, దాని రుచికి ఎక్కువగా రోజు మనం తింటే అంతే కదా. పిండి వంటలు ఎప్పుడు చేస్తారు? పండక్కో పబ్బల్లో చేస్తారు. మరి రోజు మనం తినేటువంటి ఇడ్లీ అట్టు పూరి ఉప్మా బజ్జీ పునుగులు ప్రతిరోజు తింటున్నాం కదా. అంటే మరి పండగకు ఒకసారి తినాల్సినటువంటి రోజు తింటే ఏమవుతుంది? ఒక చిన్న ప్రశ్న. పండగ నాటి భోజనం 365 రోజులు చేస్తే మన పొట్ట ఏమవుతుంది, మన శరీరం ఏమవుతుంది? కానీ మనకి తెలియకుండానే 365 రోజులు అటువంటి ఆహారానికే ఎక్కువగా మనం అవకాశం ఇస్తున్నాం. ఇందులో క్యాన్సర్ వచ్చేటువంటి ఎన్ని ఉంటాయి? సో మొట్టమొదటి పాయింట్, క్యాన్సర్ రావటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే నూనె. అంటే నూనె పడితే క్యాన్సర్ వస్తుందా? కాదు. ఏదైనా సరే ద్రవ్యాన్ని దాన్ని తట్టుకునే వేడి దానికి ఉంటుంది. ఉదాహరణకి నేతి గిన్నె ఉంది, నేతి గిన్నెను ఊరికైనా ఒక A4 కాగితం ఉండలాగా చుట్టేసేసి వెలిగించి పెడితే ఆ కాగితం తగలబడే లోపు నెయ్యి కరిగిపోతుంది కదా. కానీ అంత మాత్రానికి అన్నం ఉడకదుగా. కాబట్టి ఏ ద్రవ్యానికైనా దానికి తగినంత ఉష్ణోగ్రత ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో ఇప్పుడు నేతికి ఇచ్చినంత ఉష్ణోగ్రత మనం ఒక కూరను ఉడకబెట్టడానికి చాలు, కానీ ఒక కూరను ఉడకబెట్టడానికి కావాల్సినంత ఉష్ణోగ్రత నేతికి ఇస్తే నెయ్యి ఏమవుతుంది? అతిగా అయిపోతుంది, మాడిపోతుంది. మాడటం అంటే పాడైపోవడమే. మాడటము అనగా దీంట్లో ఏమవుతుందంటే దానికి మించిన ఉష్ణోగ్రతని ఇవ్వటం ద్వారా, అత్యధిక ఉష్ణోగ్రతని ఇవ్వటం ద్వారా అందులో ఎక్రిలమైడ్ అనేటువంటి ఒక విష పదార్థం పుడుతుంది. అది చేదుగా ఉంటుంది, దాన్నే మనం మాడు అంటున్నాం. మాడితే చేదుగా ఉంటుంది అంటే దాంట్లో ఎక్రిలమైడ్ ఉందన్నమాట. ఈ ఎక్రిలమైడే మనకి క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. మరి రోజు చక్కగా రకరకాల ఫ్రైలు చేస్తూ ఉంటారు, బాగా రోస్ట్ చేస్తేనే మా వాడికి ఇష్టం అండి అని చెప్తూ ఉంటారు. డబుల్ రోస్ట్ అది కూడా అంతేనా సార్? అంతేగా మరి. ఓకే. నరకలోకల్లో పాపుల్ని సలసలాకాగా నూనెలో వేయించినట్టుగా ఇక్కడ మనం కూరగాయ ముక్కల్ని, వంకాయ ముక్కల్ని, బెండకాయ ముక్కల్ని, దొండకాయ ముక్కల్ని ఈ సలసలాకాగా నూనెలో వేయించి నల్లగా బొగ్గు ముక్కల్లాగా మార్చి ఉప్పు కారం చల్లి
ఈ వంకాయ బొగ్గులు, బెండకాయ బొగ్గులు, దొండకాయ బొగ్గులనే కూరలు అనుకుని మనం తింటే ఇది క్యాన్సర్ కి కారణము అవుతుందా అవదా? ఖచ్చితంగా అవుతుంది. నాకు ఎందుకు వచ్చిందోనండి క్యాన్సర్ అంటే ఉపయోగం లేదు. ఎప్పుడో ఒకసారి కూడా 100 సార్లు ఆలోచించి తినడం అనే దానికి గనక మనం అలవాటు పడితే క్యాన్సర్ కి మనం కొంచెం దూరం ఉండే అవకాశం ఉంది. అంటే దానికది వచ్చే కారణాలు, శరీరపరమైనటువంటి కారణాలు, ఇంకా ఇతర కారణాలన్నింటినీ పక్కన పెడితే మనం తెచ్చుకునే కారణాలు కొందన్నా మనం ఆపడానికి వీలవుతుంది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే మనం కొన్ని తప్పించుకోలేం. ఉదాహరణగా ఆహార పదార్థాల కల్తీలు, నెయ్యి కాదు, నూనె కాదు, నీళ్లు కావు, పాలు కావు, తేనె కాదు, ఏది కాదు. ఇవన్నీ క్యాన్సర్ కారణం అవన్నీ అనుకుని భ్రమలో మనం అవే నెయ్యి అనుకుని నెయ్యి మనం వేసుకుంటున్నాం తప్ప నెయ్యి కాదు. మరి ఈ పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏమవుతుంది? ప్లాస్టిక్. అసలు వంటగదిలో ప్లాస్టిక్ ని మనం వెళ్ళగొట్టకపోతే క్యాన్సర్ కి మనం దూరంగా జీవించినట్టు అవదు. మన వంటగదిలో పోపుల డబ్బా దగ్గర నుంచి ప్రతిదీ ప్లాస్టిక్ మయం అయిపోయింది కదా. ఈ పాలు ప్లాస్టిక్ ప్యాకెట్ లో వస్తున్నాయి, నెయ్యి ప్లాస్టిక్ ప్యాకెట్ లో వస్తుంది, పెరుగు ప్లాస్టిక్ ప్యాకెట్ లో వస్తుంది. కొంత మనం మనం చేసేది ఏమీ లేదు కాబట్టి ప్రభుత్వం వారే స్వయంగా ప్యాకెట్లలో పాలు సప్లై చేస్తున్నారు కాబట్టి కనీసం పెరుగునన్నా మనం ప్లాస్టిక్ లేకుండా మనం ఇంట్లో తోడు పెట్టుకుందాం. కొంతన్నా ప్లాస్టిక్ ని మనం అవాయిడ్ చేద్దాం. ప్లాస్టిక్ మనకు తెలియకుండానే క్యాన్సర్ కారణం అవుతుంది. ఈ మధ్య ప్లాస్టిక్ గ్లాసులు వద్దు అని చెప్పిన పేపర్ గ్లాసులు అంటున్నారు. అదే ప్లాస్టిక్ కోటెడే. అసలు అది ఎంత ప్లాస్టిక్ వాసన వస్తూ ఉంటాయో ఆ పేపర్ గ్లాసులు. ఇక ఈ విస్తళ్ళన్నీ కూడా ప్లాస్టిక్ కోటెడ్ లామినేటెడ్ విస్తళ్ళు. ఈ వేడివేడి అన్నం దాని మీద పెట్టుకుంది అంటే మనం ప్లాస్టిక్ ని కలుపుకుంది అన్నట్టే అన్నంలో. ఎంత ప్లాస్టిక్ మనకు తెలియకుండా కడుపులోకి వెళ్తుంది. ఇది క్యాన్సర్ కారణం అవుదా? మాక్సిమం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేస్తే కొంత మనం క్యాన్సర్ నుంచి బయటపడతాము. కల్తీలు కలిసే అవకాశం ఉన్న వాటిని మాక్సిమం అవాయిడ్ చేసి, అవి ఇప్పుడు మనం పాలు ఇంట్లో మనం సృష్టించలేము. సరే, పాలలో ఇంకేం కల్తీలు కలుపుతున్నారో తెలియదు, మనకి ఏం జరుగుతుందో తెలియదు. మనకు కొంత వరకు ప్రభుత్వం వారి పాలన కనుక మనం ఆధారపడితే ఆ ప్రభుత్వం వారి పాలు వాళ్ళు ఎడితిరిగి ప్లాస్టిక్ దాంట్లోనే ఇస్తున్నారు. మనం ఏం చేయలేం. రాగానే దాని ప్లాస్టిక్ లోంచి మన సంచుల్లో మన గిన్నెలోకి మార్చుకుని కాచుకుని మళ్ళీ దాన్ని అట్లాగే ఫ్రిడ్జ్ లో పెట్టేయకుండా ఆ ప్లాస్టిక్ కవర్లతో అట్లాగే ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు. అదంతా మళ్ళీ ప్లాస్టిక్ అక్యుములేషన్ నడుస్తూ ఉంటుంది. కంటిన్యూస్ ప్రాసెస్ అది. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ కు మనం దూరంగా బతకడానికి ప్రయత్నిద్దాము. కల్తీ పదార్థాలను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. బజార్లో దొరికే నూనెతో వండిన పదార్థాలను సాధ్యమైనంత వరకు మనం అవాయిడ్ చేద్దాము. ఆలోచించుకోవాలి. క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మన ఇంట్లో వంట చేసే విధానంలో ఈ మార్పులు తీసుకురండి. ఓకే అండి. ఇకపోతే మనం కూర, పప్పు, పులుసు, పచ్చడి. కూర అంటే కూరే, వేపుడు కూర కాదు. ఇప్పుడు మన పెళ్లిళ్ళలో మనం వెళితే ఒక వేపుడు కూర, ఒక ముద్ద కూర, ఒక పులుసు కూర ఇట్లా పెడుతూ ఉంటారు మనకి. అసలు ఇట్లా ఇన్ని రకాల కూరలు ఇన్ని రకాలుగా తినడం అనేది ఉంటుంది మంచి అలవాటు కాదు. గంజి వార్చిన అన్నం వండుకోండి. కూరల్ని నీళ్ళలో వేసి కానీ లేకపోతే ఉమ్మకాయలు పెట్టడానికి కానీ కుక్కర్ వాడకుండా విడిగానే కూరగాయలు కుక్కర్లోకి కూరగాయలు వెళ్లకుండా చూసుకోండి. సిమ్ము మీదే సాధ్యమైనంత వరకు వంట చేసుకోండి. అతి ఉష్ణోగ్రత మీద వండకండి. అతి ఉష్ణోగ్రత మనకు తెలియకుండానే ఎక్కిలమైట్ జనరేట్ అయిపోతుంది. దాంట్లో మనకు కూడా మాడు వాసన, కాటు వాసన అంటాం మనం. ఆ కాటు వాసన వస్తుంది. పులుసు కాటు వాసన వస్తుందండి. అంటే ఎక్కిలమైట్ ఉందన్నమాట దాంట్లో. కొంచెం అడుగు అంటిందండి అంటారు. అడుగు అంటిందంటే ఎక్కిలమైట్ వచ్చేసినట్టే లెక్క. ఇలాంటివి తినకుండా ఉండడం మంచిది. అలా ఇప్పుడు వండుకున్నాక తినక ఏం చేస్తాం? కరపోసుకోలేం కదా. ఓకే సార్. మరి క్యాన్సర్ కి కారణాలు మనమే కొని తెచ్చుకుంటున్నట్లు అయిపోతుంది. కిచెన్ లో అన్ని సర్దుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్యాన్సర్ తీసి మనం పొట్టలో వేసుకుంటున్నట్టు అయిపోతుంది ఈ జీవన విధానం అనేది. వాటిని మీరు అన్నట్టుగా వండుకున్న తర్వాత తినగా ఏం చేస్తాం అన్నట్లు ఆ పరిస్థితి రాకుండానే కొంచెం శ్రద్ధ పెట్టి వాడుతున్నప్పుడు ముందుగానే ఆలోచించుకుంటూ ఉంటే కొంతవరకు మన చేతుల్లో ఉన్నంత వరకు దాన్ని అరికట్టగలుగుతామని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.